వేర్ ఈజ్ పుష్పరాజ్ అంటూ మొదలైంది పుష్ప 2 హడావిడి. హియర్ ఈజ్ వైల్డ్ ఫైర్ అంటూ పీక్స్లోకి వెళ్ళింది అదే హడావిడి. ఇక చూస్తుండగానే రపార పుష్పగాడి క్రేజ్ వరల్డ్ వైడ్ విస్తరించింది. టీజర్తోనో ట్రైలర్తోనో కాదు, ఐకాన్ స్టార్ మేనియాతో. సిల్వర్ స్క్రీన్ పై పుష్పరాజ్ చూపించిన యాటిట్యూడ్తో, ఐకాన్ స్టార్ పర్ఫార్మెన్స్ మీదున్న నమ్మకంతో, డిఎస్పీ మాస్ బీట్స్తో, ఆ బీట్స్కి అల్లాడించే బన్నీ డ్యాన్స్తో అండ్ సుకుమార్ టేకింగ్తో, మరి ఇన్ని ఎలిమెంట్స్లో జనాల మధ్యలో ఎన్నో అంచనాలున్న ఈ సినిమా రిలీజ్ తాజాగా అయింది. డిసెంబర్ 5న రిలీజ్ అయినప్పటికీ డిసెంబర్ 4న రాత్రి 9:30 షో పడిపోయింది. మరి ఈ సినిమా చూసిన జనాల రియాక్షన్ ఎలా ఉంది, అసలు సినిమా ఎలా ఉంది, ఫస్ట్ ఈ రివ్యూలో చూద్దాం. అండ్ స్పాయిల్స్ లేకుండా, లీక్స్ ఇవ్వకుండా షార్ట్ అండ్ స్వీట్గా చూసేద్దాం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా, ఫైర్ అనుకుంటారా, పిచ్చోళ్ళారా, వైల్డ్ ఫైర్. పుష్ప 1కు సీక్వెల్, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్, 500 కోట్ల బడ్జెట్, 3 ఏళ్ల టైం, అడవుల్లో షూటింగ్, 6 భాషల్లో డబ్బింగ్, పెద్ద పెద్ద స్టార్లతో డీలింగ్. కట్ చేస్తే ఎంతో కష్టపడి ఇష్టంగా ఈ సినిమాను తెరకెక్కించారు సుకు అండ్ టీమ్. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మైత్రి వాళ్ళు కూడా ఖర్చు పెట్టారు. బన్నీ కూడా తన ఫ్యాన్స్ను డిసప్పాయింట్ చేయకుండా తన బ్లడ్ అండ్ స్వెట్ను పెట్టి పుష్ప 2లో యాక్ట్ చేశాడు. పుష్ప 2 మరీ లెంతీ సినిమా, 3 గంటల 20 నిమిషాల సినిమా. అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా పర్ఫెక్ట్ అండ్ గ్రిప్పింగ్ స్క్రీన్ పేతో తన మార్క్ కథాకథనంతో పరిగెత్తించాడు సుక్కు. పుష్ప ఫస్ట్ పార్ట్లో లానే సెకండ్ పార్ట్లో అల్లు అర్జున్ హీరోయిజంతో పాటు సెంటిమెంట్ కూడా, భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేశాడు. అంతేకాదు కథలో వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్, మాస్ రోలర్ కోస్టర్ జర్నీని థియేటర్లో సగటు ఆడియన్స్కు చూపించాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఐకాన్ స్టార్ ఫ్యాన్స్కు మాస్ జాతరను, ఫ్యామిలీ ఆడియన్స్కు భావోద్వేగాల జర్నీని మిగిల్చాడు. ఫైనల్గా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో హ్యాట్స్ ఆఫ్ అనిపించుకున్నాడు సుక్కు సార్. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. అందులో ఇంటర్వెల్లో వచ్చే జాతర ఫైట్ మాస్ ఆడియన్స్కు ర్యాంపేజ్, మంచి హైచే ఎలివేటెడ్ సీన్గా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో పుష్ప 2 ఇంటర్వెల్ బ్లాక్ నిలుస్తుంది. ఇది పక్కా అంతే. ఇక సెకండ్ హాఫ్లో యాక్షన్ పీక్స్లో ఉంటుంది. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే 3 యాక్షన్ సీక్వెన్సెస్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు అయితే ఎవరి ఊహకు అందనంత భారీగా ఉంటాయి, నెవర్ బిఫోర్ అనేలా మెప్పిస్తాయి. ఇక క్లైమాక్స్కు డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో థియేటర్స్లో స్పీకర్స్ అల్లాడిపోతాయి. సిల్వర్ స్క్రీన్ పై పుష్పరాజ్ వైల్డ్ ఫైర్ అవతార్ అందరికీ పిచ్చి హైనిస్తుంది. నీ అవ్వ తగ్గేదేలే అని థియేటర్లో అందరినీ అరిచి చెప్పేలా చేస్తుంది. ఇక ఐకాన్ స్టార్ చెప్పినట్టే తన యాక్టింగ్తో ఆడియన్స్ను ఆకట్టుకున్నాడు. తన ఫ్యాన్స్ అయితే కాలలు ఎగిరేసేలా చేస్తాడు. యాక్టింగ్, యాటిట్యూడ్, యాక్షన్, డైలాగ్ డెలివరీతో అందరికీ గూస్ బంప్స్ తెప్పించాడు. రష్మిక కూడా శ్రీవల్లిగా మరోసారి అందరినీ మెప్పించింది. శ్రీలీల ఐటమ్ సాంగ్ ధాటికి థియేటర్లు ఊగిపోవడం పక్క. ఇక ఈ మూవీలో రిమైనింగ్ కీ రోల్స్ చేసిన ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ అండ్ జాలిరెడ్డి వాళ్ళు అందరూ తమ బెస్ట్ ఇచ్చారు. అయితే ఎప్పట్లానే వీళ్ళందరినీ తన క్రేజ్తో డామినేట్ చేశాడు మన ఐకాన్ స్టార్. ఇది స్పాయిల్స్ లేకుండా మన పుష్ప 2 షార్ట్ కట్ రివ్యూ. ఇప్పుడు ఎంత సినిమా గురించి చెప్పినా దాన్ని తక్కువ చేసినట్టే ఉంటుంది.